శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు నేను గుడాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. లలిత సహస్రనామంలో 494వ నామం గుడాన్న ప్రీత మానస అంటే దేవతకి బెల్లంతో వండిన అన్నం అంటే చాలా ప్రీతికరం. ఈ గుడాన్నం ఎక్కువగా మధుర మీనాక్షి, మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ రెసిపీ సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు మరొక గిన్నెలో ఎంత బియ్యం తీసుకున్నామో అన్ని కప్పుల బెల్లం తీసుకొని 1 చిన్న గ్లాస్ నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు మరిగించాలి. అన్నం మెత్తగా ఉడికాక బెల్లం పానకాన్ని అన్నంలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత కొద్దిగా చక్కెర, యాలకులు, పచ్చకర్పూరం వేసి దించుకోవాలి. పొయ్యి మీద నుంచి దించిన 10 నిమిషాలకు 1 చిన్న కప్పు తేనెను వేసి కలపాలి. తర్వాత మరొక పాత్రలో నెయ్యి వేసి బాదాం, జీడిపప్పు, కిస్మిస్లు వేయించి అన్నంలో వేసి కలుపుకుంటే అమ్మవారికి ఇష్టమైన గుడాన్నం సిద్ధం. ఈ గుడాన్నం వారాహి అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ఇష్టం. వీడియో లెంతీగా ఉండడం వలన నైవేద్యం ఎలా తయారు చేయాలో ముందుగానే చెప్పాను. ఇప్పటి నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది.